తెలుగులో చందమామ చిత్రంతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సింధు మీనన్ ఆ తర్వాత వైశాలి లాంటి పలు దక్షిణాది చిత్రాల్లో నటించింది. మొన్న సింధు మీనన్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడంతో స్ట్రెస్ ఫీల్ అయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందని, అలా కాదు ఆర్థిక ఇబ్బందులే ఈ సూసైడ్ అటెంప్ట్కి కారణమని ప్రచారం చేశారు మీడియా వాళ్ళు. డిప్రెషన్ తట్టుకోలేక ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు మింగి కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. బెంగళూరులో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇక బెంగళూరులో కుదరకపోతే లండన్లో ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారంట. ఇలా తమ ఇష్టం వచ్చినట్లు రాస్తూ పోయిన మీడియా మీద విరుచుకుపడ్డారు హాయిగా ఆనందంగా ఉన్న సింధు మీనన్. మొన్న మాధురి అనే అమ్మాయి ముంబైలో చనిపోతే నటి మాధురి దీక్షిత్ చనిపోయిందని వార్తలు రాస్తున్నారు. అసలు మీకు మానవత్వం, సామాజిక స్పృహ, బాధ్యత ఉందా? మీకు ఫ్యామిలీస్ ఉండవా? మీ అక్కల మీద అమ్మల మీద ఇలాగే రాస్తారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాను ప్రస్తుతం లండన్లో ఉన్నానని, సాఫ్ట్వేర్ ప్రభుని వివాహం ఆడి హాయిగా ఫ్యామిలీతో సుఖంగా జీవిస్తున్నానని, దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం మాత్రం చేయకండి అని వేడుకుంటుంది సింధు మీనన్.